వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. ఈ టైపులో జరిగినటువంటి ఇష్యూస్లోనే అంటే ఏ వ్యక్తి కూడా తన ప్రయోజనాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేడు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎంత ఎక్కువ ఇస్తామని ఆశపడతాడు పేదవాడు ఎప్పుడు కూడా. మాకే డబ్బులు వద్దయ్యా, మీరు చక్కగా ఉంటే, మీరు సల్లంగా ఉంటే మేమందరం బాగున్నాం అని అనుకుంటారన్న అమాయకత్వం రాజకీయ తెలివి తక్కువతనం అవుతుంది. సార్ ఫైనల్గా సంక్షేమం విషయంలో ఓకే, మేము జగన్ కంటే ఎక్కువగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం, ఉచిత బస్సు ఇచ్చాం, మహిళలకి సాధికారత, ఉచిత ఇవన్నీ చెప్పుకుంటుంటే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చేయి కాల్చుకుంటుందా? అంటే వాళ్ళు అలా అనుకోవట్లేదు. మీకు ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్పాను, పవర్లో ఉన్నప్పుడు చుట్టూ ఉండే వైఫై అధికార యంత్రాంగం, నువ్వేం చెప్తే తానా తందాననే బ్యాచ్. రాజకీయ నిర్ణయాలు రాజకీయంగా బాధ్యతగా తీసుకోవాలి. ఇట్లాంటివి చేసేటప్పుడు ప్రజాప్రతినిధులను అడగాలి, ఎమ్మెల్యేలను అడగాలి. వీళ్ళు ఎమ్మెల్యేలను అడగట్లా, ఎమ్మెల్యేకి ఆదేశిస్తున్నారు వాళ్ళకి తీసేద్దాం వీళ్ళకి తీసేద్దామని. దీంట్లో రాజకీయ కోణం చూస్తున్నారు. పింఛన్ల విషయంలో రాజకీయ కోణం చూసినప్పుడు ఏమవుతుందంటే వెరీ సింపుల్ లాజిక్. జగన్ టైంలో ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా అందరికి ఇచ్చాడు, అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళు తీసేస్తున్నారు వేరే పార్టీ అని. సింపుల్ కదా, పబ్లిక్లో ఈ టాక్ పోదా? అయినా అక్కడ పార్టీ చూడాలా, అతని వైకల్యం చూడాలా, పార్టీతో సంబంధం మరి అదే కదా ఇక్కడ పార్టీ అయితే ఉంది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి భారీ